హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ముందుగా ఇవాల్టి రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు ఈజీగా అండ్ టేస్టీగా టమాటా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. ఇక్కడైతే నేను ఒక పావు కేజీ టమాటాలను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. అలాగే ఒక 10 పచ్చిమిరపకాయలను తీసుకోవాలండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకే అన్నీ వేసుకోవాలన్నమాట. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ధనియాలు, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, చివరిగా 2 టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర పుదీనా ఉంటే అది కూడా ఒక సగం కట్ట వరకు పుదీనాను కూడా శుభ్రంగా తెంపేసుకొని వాష్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అనేది. చూడండి, ఇలా అంతా కూడా బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలన్నీ వేసుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాలు కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అది కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని అంతా కూడా వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలండి. ఉప్పు కూడా వేసుకోవాలి. సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకొని మెత్తగా పట్టుకొని తర్వాత టమాటాను వేసుకొని చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే యమ్మీ యమ్మీ టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అనమాట. ఒక 10 to 15 మినిట్స్ లోపే మనకు పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. మనకు బ్రేక్ఫాస్ట్లోకైనా అలాగే లంచ్లోకైనా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, వడ ఇలాంటి వాటిలో కూడా చాలా సెట్ అవుతుందండి ఈ పచ్చడి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ నువ్వులు అవి తగిలేట్టుగా పట్టేసుకుంటే మనకు చాలా చాలా టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో మాకు తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.